గుడ్ మార్నింగ్. డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెహ్రాన్ పై ఒత్తిడి పెంచేందుకు భారీగా యుద్ధ నౌకలను మోహరిస్తుంది అమెరికా. దానికి సంబంధించిన విజువల్స్ ని బ్రేకింగ్ అప్డేట్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇప్పటికే. అయితే ఇరాన్ కి అమెరికాకి మధ్య గత కొంతకాలంగా వాదోపవాదనలు కొనసాగుతున్న అంశం మనందరికీ తెలిసిన విషయమే. ఇరాన్ లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అక్కడున్న నిరసనకారులకి సపోర్ట్ చేస్తూ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేయటం, దానికి సంబంధించి నేను సపోర్ట్ గా ఉన్నాను అక్కడున్న నిరసనకారులకని తెలియజేయడం, ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏ క్షణమైన అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. టెహ్రాన్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా సముద్ర మార్గంలో భారీగా యుద్ధ నౌకలను తరలించుతున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. మధ్య ప్రాచుర్యంలో మళ్ళీ పెరిగిన ఉద్రిక్తతలను కూడా అర్థమవుతుంది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రాంతానికి చేరుకున్నట్లుగా కూడా ఈ నేవీ సంబంధించిన ఆ యుద్ధ నౌకలను కూడా మనం చూస్తున్నాం. అమెరికన్ నేవీ అబ్రహాం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఇండో పసిఫిక్ ప్రాంతం నుంచి భారీగా విమాన నౌకలు కానీ లేదంటే యుద్ధ నౌకలు కానీ మోహరిస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. గత వారం మలక్కా జలసంధికి వాటిని వాహన నౌకలు ఏ క్షణమైనా ఇరాన్ పై దాడి చేసే అవకాశం కనిపిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది? ఇవన్నీ కేవలం ఊహాగానాలుగా కొట్టిపారేస్తుందా, లేదంటే అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలకి సంబంధించి ఇరాన్ కూడా దానికి తగ్గట్లుగా ధీటుగా సమాధానం ఇస్తుందా? అసలు ఇరాన్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనేది కూడా మనకు తెలియాల్సింది. ఏ క్షణం పైన ఇరాన్ పై దాడి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తీసుకుంటున్న చర్యల ప్రకారం చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అక్కడున్న నౌకలన్నింటినీ కూడా ట్రంప్ పంపినట్లు మనకి సమాచారం అందుతుంది. మరి ఇరాన్ కి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. ఎటువంటి ఏ విధంగా రియాక్ట్ అవుతుందని కూడా మనం వేచి చూడాలి. అయితే తాము భారీ నౌకాదళాన్ని కలిగి ఉన్నామని ట్రంప్ అటు పెంటగాన్ యుద్ధ విమానాలతో పాటు సైనిక కార్గో విమానాలను మధ్య ప్రాచ్యం వైపు కూడా మోహరించినట్లు తెలుస్తుంది. తమకి ఎంత ఆయుధ శక్తి ఉంది, ఎంతమంది సైనిక బలం ఉంది, ఏ విధంగా ఒకవేళ దాడి చేస్తే ఆ దాడిలో ఎటువంటి ఆయుధాలను వినియోగిస్తారు అనే దానికి నిదర్శనంగా చూపించడానికే ట్రంప్ ఈ విధంగా చేస్తున్నారా అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్పై ఏ నిమిషమైనా యుద్ధం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఏ నిమిషమైనా విరుచుకుపడే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటువంటి యుద్ధ నౌకలను కానీ లేదంటే ఈ ఏదైతే యుద్ధ సామాగ్రికి సంబంధించిన వాటన్నిటినీ కూడా మోహరిస్తున్నట్లు తెలుస్తుంది ట్రంప్ ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ఇటు ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఏ క్షణమైనా ఇటు యుఎస్ నుంచి ట్రంప్ నుంచి యుద్ధ ప్రకటన వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇరాన్ దానికి తగిన చర్యలు తీసుకుంటుందా? మరి వాళ్ళ సైనిక చర్యల ప్రకారం చూస్తే ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎటువంటి యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోబోతున్నారు? ఎవరి సపోర్ట్ తీసుకోబోతున్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారని చెప్పుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణమైనా తమపైన అటాక్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్ అసలు ప్రస్తుతానికి ఏ విధంగా స్పందిస్తుంది, ఎటువంటి సమాధానాలు చెప్తుందని కూడా వేచి చూడాల్సిన అవకాశం ఉంది. అయితే ట్రంప్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. ఇరాన్ పైన యుద్ధం ప్రకటించే దిశగానే ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. యుద్ధ నౌకల్ని అక్కడ మోహరిస్తున్న తీరును చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇరాన్ పై యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్లే విధంగా ఈ విధంగా యుద్ధాలన్నిటికీ సంబంధించి లేదంటే యుద్ధంలో వాడే పరికరాలకి సంబంధించి అని చెప్పుకోవచ్చు, యుద్ధ సామాగ్రి అని చెప్పుకోవచ్చు, అక్కడున్న ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు అనుకోవచ్చు, లేదంటే యుద్ధ నౌకలు అని చెప్పుకోవచ్చు. అన్నిటినీ కూడా ట్రంప్ ఒకదాని తరతో సమకూరుస్తూ అక్కడ మోహరిస్తున్నారు. దీన్ని చూస్తే ఒక పక్కన ఇరాన్ వెన్నులో వణుకు పుడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు, ఏ క్షణం వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక పక్కన ఆందోళనకారులతో లేదంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలతో ఇరాన్ మొత్తం అట్టుడుగుతుంది. టెహ్రాన్ మొత్తం ఏ విధంగా అయితే ఆందోళనకారులతో చెలరేగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వం వాళ్ళని బలవంతంగా అణిచివేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇరాన్ మొత్తం కూడా ఇదే ఆరోపణలు కానీ ఇదే వ్యతిరేకత కానీ వ్యక్తం అవుతూనే ఉంది. ఒక పక్కన అంతర్గతంగా కుమ్ములాట అనేది కొనసాగుతుంది. మరో పక్కన చూసుకుంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి పెద్ద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఇటువంటి సమయంలో ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఒకసారి ఏవైతే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్కడ మోహరించిన యుద్ధ నౌకలు ఉన్నాయో వాటిని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూద్దాం. వాటిని చూస్తేనే ఇరాన్ వెన్నులో వణుకు పుడుతుందా అనే రీతిగా అక్కడ యుద్ధ నౌకలన్నిటిని కూడా మోహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.
ఎస్, మనం చూస్తున్నాం ఇప్పటికే యుద్ధ నౌకల్ని మోహరించారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇవి కేవలం యుద్ధం ప్రకటించే దిశగానేనా, లేదంటే వేరే అవసరాల నిమిత్తం అక్కడ ఉన్నాయా? ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది? ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఓ పక్కన యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అంతర్గతంగా అక్కడున్న ఆందోళనకారులతో వ్యతిరేకతని వ్యక్తమవుతున్న నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం ఇరాన్లో. మరో పక్కన చూస్తే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు. అసలు ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు శివ? ప్రధానంగా ఇరాన్ అమెరికా మధ్య మరో యుద్ధం నెలకొనే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ట్రంప్ ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక సముద్ర మార్గంలో భారీగా యుద్ధ నౌకల తరలింపు అనేది ఇప్పటికే జరిగింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రాంతానికి అవన్నీ కూడా చేరుకున్నాయి. అమెరికా నేవీ అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఇప్పటికే ఈ సరిహద్దుకు చేరుకుంది. ఈ ఇరాన్ సరిహద్దుకు ఇటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో యుద్ధ నౌకల మోహరింపు కూడా దాదాపు జరిగిపోయింది. ఇక గత వారం మలక్కా జలసంధిని దాటింది ఈ వాహన నౌక. ఇక ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే ట్రంప్ ఈ నౌకలను అక్కడ పంపించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ ట్రంప్ దాడులు చేస్తారని భావించిన ఇటు ఇరాన్ సుప్రీమో ఖమేనీ, అయతుల్లా ఖమేనీ అని అక్కడున్న భద్రతా సిబ్బంది అంతా కూడా అండర్ గ్రౌండ్ బంకర్లోకి పంపించేసేందుకు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రజెంట్ అక్కడ బాధ్యతలని ఖమేనీ కుమారుడు చూస్తున్నట్లుగా కూడా పరిపాలన బాధ్యతలు తెలుస్తూ ఉంది. ఇక ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ట్రంప్ అక్కడ పంపించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నౌకలను పంపించిన నేపథ్యం ఇటు ఇరాన్ కూడా అప్రమత్తమైంది. ఇక టెహ్రాన్ పై ఒత్తిడి పెరిగేలా అమెరికా వ్యూహం పన్నుతోంది. తాము భారీ నౌకా దళాన్ని కలిగి ఉన్నామనే ఒక సందేశాన్ని పంపించేందుకు ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే భావిస్తున్నారు. పెంటగాన్ యుద్ధ విమానాలతో పాటు సైనిక కార్గో విమానాల మధ్య ప్రాచ్యం వైపు కూడా ఈ వాహన నౌకలను, యుద్ధ నౌకలని కూడా ట్రంప్ మోహరించారు. ఇటు అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది ఎదుర్కొనేందుకు. ట్రంప్ కనుక దాడి చేస్తే ప్రతిదాడి చేయాలనేది కూడా ఇరాన్ భావిస్తోంది. దానిలో భాగంగానే మరోసారి యుద్ధం వస్తే కనుక ఏం జరగబోతోంది, ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, సాధారణ ప్రజలు కానీ ఇరు దేశాలకు సంబంధించిన సైనిక భద్రతా బలగాలని కూడా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనే భయం మాత్రం అందరిలో నెలకొంది ఇరువైపులా కూడా. కానీ ఏం జరగబోతోంది, ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు, ఎవరు పైచేసి సాధిస్తారనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. గతంలో ఏదైతే వెనిజులా పైన దాడి చేసి అక్కడ అధ్యక్షుడిని నికోలస్ మధురేని అతని భార్యను ఏ విధంగా అయితే బందీగా చేసుకున్నారో ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇరాన్ కూడా గట్టిగా పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఇరాన్ కూడా అమెరికా సరిహద్దుల వైపు యుద్ధ ట్యాంకర్లను కూడా మోహరిస్తుంది. భద్రతా బలగాలు కూడా భారీ సంఖ్యలో మోహరించాయి. ఏ సమయంలోనే యుద్ధం జరగవచ్చని ట్రంప్ పిలుపు మేరకు ఇటు ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీమోను అంటే ఏ విధంగా అయితే వెనుజులా అధ్యక్షుడిని అతని కార్యాలయాన్ని క్యాప్చర్ చేసి అతని బందీగా చేసుకుని ఏ విధంగా అయితే న్యూయార్క్ తరలించిందో అలాగే ఖమేనీని కూడా ఏ విధంగా తరలిస్తారా అనే భయంతోనే అయతుల్లా ఖమేనీని అండర్ గ్రౌండ్ బంకర్ లోకి తరలించినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇరు దేశాల మధ్య ఏ సమయంలోనైనా యుద్ధం రావచ్చు అనే ప్రచారం అయితే తీవ్రంగా జరుగుతోంది. రత్నం శివ, ఒకవేళ యుద్ధం అనేది కనుక ట్రంప్ ప్రకటించి ఇరాన్పై విరుచుకుపడితే మరి దాన్ని తట్టుకునే శక్తి అటు ఇరాన్కు ఉందని చెప్పుకోవచ్చా? ట్రంప్ ఇప్పటికే యుద్ధ నౌకల్ని మోహరించడం భారీగా మనం చూస్తున్నాం. మరి ఇరాన్ ఇప్పటికే ఒకవేళ యుద్ధం వస్తుందని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతున్న నేపథ్యంలో ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? యుద్ధం వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చా ఇరాన్? వీరు కూడా అంతే సిద్ధంగా ఉన్నారు. సముద్ర మార్గం ద్వారా యుద్ధ నౌకలను భారీగా అమెరికా తరలిస్తున్న నేపథ్యంలో వీరు కూడా అదే విధంగా సంసిద్ధంగా ఉన్నారు. మరోవైపు అమెరికా వద్ద అత్యంత విధ్వంసం సృష్టించే అబ్రహం లింకన్ కి సంబంధించిన యుద్ధ నౌక ఏదైతుందో యుద్ధ నౌకకు అబ్రహం లింకన్ పేరు పెట్టారు. అది విధ్వంసం సృష్టిస్తుంది అమెరికా నుంచి అనేది ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఆ యుద్ధ నౌకలన్నింటినీ కూడా సముద్ర మార్గం ద్వారా ఇటు ఇరాన్ సరిహద్దులో మోహరించారనేది ప్రధానంగా తెలుస్తుంది. అంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వీటన్నింటినీ పంపించినట్టు తెలుస్తుంది. ఒకవైపు ఇరాన్ తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం దాడి చేస్తామనేది కూడా అమెరికా చెప్తోంది. మేము కూడా సిద్ధంగా ఉన్నాము, గట్టిగా ఎదుర్కొంటామంటూ కూడా ఇరాన్ చెప్తోంది. కానీ అమెరికాను ఎదుర్కొని యుద్ధం చేయగల సామర్థ్యం ఉందా అంటే అందరూ కూడా లేదని చెప్తున్నప్పటికీ కూడా అంటే ఏ విధంగానే ఎదుర్కొంటామనేది ప్రధానంగా ఇటు
ఇరాన్ చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇరు దేశాల మధ్య యుద్ధం అనేది అనివార్యమైనట్లుగానే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ. మనం చూస్తున్నాం ఇప్పటికే ఆందోళనకారులతో వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇరాన్ మొత్తం కూడా. ఇప్పుడు యుఎస్ నుంచి లేదంటే డొనాల్డ్ ట్రంప్ యుద్ధ ప్రకటన చేస్తే ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరో పక్కన చూసుకుంటే ఇప్పటికే వెనెజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్పై యుద్ధం చేయడం, ఏ క్షణమైనా యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాలి.